నమస్తే. శరత్ టాక్ షోకి ఈరోజు కాసోజు ప్రజ్ఞ మా చెల్లి అనుకోకుండా మనకి ఒంగోలు రావడం జరిగింది. ప్రజ్ఞ హైదరాబాద్ జంట నగరాల్లో మంచి సింగర్, చాలా బిజీగా ఉండే సింగర్. ఈరోజు ఒంగోలు ఒక కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా సడన్గా మనకి ఈ అవకాశం దక్కింది. శరత్ టాక్ షోలో తన పాటలు వినిపించే అవకాశం. సో నాదయోగ ఫౌండర్ మెంబర్గా, ప్రముఖ సింగర్గా, నాదయోగ ద్వారా దాదాపు ఉభయ రాష్ట్రాలు అన్నిట్లో ప్రోగ్రామ్స్ చేస్తూ ఒక మంచి గాయనిగా పేరు తెచ్చుకున్న ప్రజ్ఞ, కాసోజు ప్రజ్ఞ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. పాటల పల్లకీలో నిత్యం ఊయలలుగే నిత్య గాయని ఆమె. చిరునవ్వుల సంగీత ప్రవాహంలో ఎప్పుడూ జలకాలాడే సుమధుర గాయని. నాదయోగ సంగీత కుటుంబంలో గారాల పట్టి హైదరాబాద్ జంట నగరాల్లో ఎన్నో సంగీత కార్యక్రమాల్లో తన గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే గాత్రం ఆమెది. తన గాత్ర ప్రజ్ఞతో కట్టిపడేసే అద్భుత గాయని ప్రజ్ఞ. ప్రముఖ గాయని కాసోజు ప్రజ్ఞతో శరత్ టాక్ షోలో ఓ సరదా పాటల సమయం. ప్రజ్ఞ నమస్తే. నమస్తే. నమస్తే అన్నయ్య, ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. ఇప్పుడు ఈ స్టూడియోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నీతో పాటు ఒక అరగంట పాటు సరదాగా చిట్చాట్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు మీ పాటలు మీరు ఎప్పటి నుంచి పాడటం నేర్చుకున్నారు? మీకు క్లాసికల్ కానీ సెమీ క్లాసికల్ కానీ మీకు గురువు కానీ ఎవరైనా ఉన్నారు? అన్నయ్య, నేను చిన్నప్పటి నుంచే పాడేదాన్ని. మామూలుగా ఎల్కేజీ యూకేజీ ఆ టైంలోంచే అలా హమ్మింగ్స్ ఇస్తుండేదాన్ని. తాతయ్య వాగ్గేయకారులు అనమాట. ఆయన కూడా సింగర్, ఆయన రాసేవారు, పాడేవారు. ఆయన ద్వారానే నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఆయన చిన్నప్పుడే ఎక్స్పైర్ అయ్యారు. అమ్మ నాన్న అంత ఎంకరేజ్మెంట్ లేదు, కానీ తాతయ్య ద్వారానే నాకు ఈ ఎంకరేజ్మెంట్. పాడేదాన్ని. అయితే ఇంకా చూసి బాగా పాడుతోంది అని చెప్పేసి నన్ను మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ చేశారు. అంటే అది చాలా లేట్గా జరిగిందనమాట. నేను కాలేజ్ టైంలో నేను మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ అయ్యి బేసిక్స్ అవి నేర్చుకున్నాను. సర్టిఫికేట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. తర్వాత మెల్లిగా సాలూరు సతీష్ గారి దగ్గర లైట్ మ్యూజిక్కి జాయిన్ అయ్యాను. అలా అక్కడి నుంచి నా ప్రోగ్రామ్ టీవీ షోస్ కానీ నేను ఎక్కడైనా పాడుతున్నాను స్టేజెస్ అంటే నాకు సాలూరు సతీష్ గారు. నాదయోగాకి నేను యాక్చువల్గా స్మ్యూల్ అనే ఒక గ్రూప్ ఉంది కదా, దాంట్లో నేను పాడేదాన్ని అనమాట. రెగ్యులర్గా ఇన్వైట్స్ పెట్టేదాన్ని. దాంట్లో నాదయోగ ఫౌండర్ అయిన నాగవర్ధిని గారు నన్ను చూసి ఈ అమ్మాయి బాగా పాడుతుంది అని నాకు ఒకరోజు కాల్ చేసి, అమ్మ పాడతావా అని అన్నారు. మీరు మా నాదయోగలో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. సో అలా ఆ కాంటాక్ట్ ద్వారా నేను నాదయోగాలో ఉండడం నిజంగా నా అదృష్టం. చాలా మంచి వ్యక్తులు, మంచి సింగర్స్ అందరితో కలిసి వర్క్ చేయడం, అందరూ ఒక కుటుంబ సభ్యులుగా కలిసిపోవడం అనేది చాలా 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 హ్యాపీగా ఉంది. నాదయోగా ఏ కార్యక్రమం అయినా ప్రజ్ఞ యాంకర్గా చేస్తూ ఉంటుంది. మంచి మ్యూజిక్ నాలెడ్జి, అంటే ఏ పాటలో ఎలా అంటే యాంకరింగ్ బాగా చేస్తుంది ఈ నాదయోగ ప్రోగ్రామ్స్లో. సో ఇక ప్రజ్ఞ గురించి, పిల్లలు ఎంతమంది? ప్రజ్ఞ పిల్లలు నాకు 2 పిల్లలు అన్నయ్య. పాప బాబు. పాప 7th క్లాస్, బాబు 2nd క్లాస్. వాడికి కూడా ఇప్పుడు సంగీతం వాడికి వచ్చింది, పాడుతున్నాడు, నేర్చుకుంటున్నాడు. పాప డాన్స్ క్లాస్ జాయిన్ చేశాను, డాన్స్ నేర్చుకుంటున్నాను. 2 చదువు అది. సో మనం ఒక మంచి పాట, నీకు బాగా పేరు తెచ్చిన పాట, అసలు ఫస్ట్ మీరు పాడిన పాట ఏంటనేది? ఓకే, అంటే నేను ఎప్పుడు పాడేదాన్ని అలై పొంగిరా అనే పాట సఖీ మూవీ నుండి ఎప్పుడు పాడేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా ఏదైనా పాడమంటే అదే పాడదాన్ని. ఇప్పుడు కూడా నేను అదే పాడ. కాలేజీలో కూడా అట్లానే పాడేది. కాలేజీలో కూడా ఏదైనా పాట ఆడిషన్ కి ఇవ్వాలి అంటే అలై పొంగిరాతోనే పాడేదాన్ని. సో ఇప్పుడు కూడా నేను అదే సాంగ్ పాడతాను. అలై పొంగిరా కన్నా మానసమలై పొంగేరా, ఆనందమోహన వేణుగానమది ఆలాపనే కన్నా మానసమలై పొంగేరా, నీనవరస మోహన వేణుగానమది అలై పొంగేరా కన్నా కన్నా
ఓకే, సూపర్. అంటే లేటెస్ట్ ఆ పాట తర్వాత మీరు రెగ్యులర్గా షోస్లో పాడే పాటలు సోలోలో ఏముంటాయి? సోలోలో రెగ్యులర్గా అంటే చాలా మంది ఓల్డ్ సాంగ్సే ఇష్టపడతారు కాబట్టి నిన్ను కోరి వర్ణం పగలే వెన్నెల అసలు ఎవర్ గ్రీన్ సాంగ్, ఇళయరాజా గారి సాంగ్స్ ఓకే, అది ఒకసారి పాడతాను. ఈ పాట నాకు పాడుతూ ఉంటే ఎప్పుడో నాకు 20 years అన్నప్పుడు బహుశా అది సాంగ్స్ కాంపిటీషన్ పెట్టారు, ఒక అమ్మాయి పాడింది ఈ పాట, చాలా అద్భుతంగా పాడింది. ఆ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు నేను ఘంటసాల పాట ఏదో పాడాను. సో ఆ పాట ఎప్పుడు పాట ఇంకా దానికి ఎప్పటి పాటైనా ఇప్పటికీ ఎవరిగ్రీన్. ఇళయరాజా గారు పాడినప్పుడు అయితే ఖచ్చితంగా ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ మ్యూజిక్ గానీ అంతే, ప్రాణం మ్యూజిక్ లో ప్రాణం ఉంటుంది. ఇళయరాజా గారి పాటలు అన్ని గారి పాటలే అద్భుతం. ఈ పాట బాగలేదని చెప్పుకోవడానికి ఏ పాటకి ఆ పాట. ఇంకొకటి ఏమన్నా ఇళయరాజా గారి మ్యూజిక్లో మంచి పాట సోలోలో చాలా ఉన్నాయి కదా ఆయన, నాకు తెలిసి మీకు ఇది వస్తే పాడండి. ఇది గీతాంజలిలో జల్లంత కవింత, అది నా ఫేవరెట్ కూడా. తప్పకుండా జల్లంత కవింత. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే, జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే, ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు, తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే, ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే, ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, వాగులు వంకలు గలగల చిలిపిగా పిలిచిన గాలులు వానలు చిటపట చినుకులే చిలికిన, వానదేవుడే కళ్ళాపి చల్లగా, వాయుదేవుడే ముకేసి వెళ్ళగా, నీలి మబ్బు గుండెలోన నేనుకొచ్చి ఉన్నడాయ, కళ్ళు లేని దేవుడెందుకో మరి, జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే, జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. పాటలో వెర్స్ లారరా 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 అసలు వర్షంలాగే అది కూడా అలా అలా వాగుల్లాగా జలపాతం లాగా అది కూడా అలా అలా పిక్చరైజేషన్ గానీ అద్భుతం అన్నమాట. ఆ పాట ఇప్పటికీ, పాటలు అద్భుతం, సినిమా అద్భుతం మొత్తం. ఇంకా మంచి, ఇంకా ఈ లేటెస్ట్గా రీసెంట్గా ఏమన్నా మంచి పాటలు? రీసెంట్గా అంటే చూసేకి ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు అందరూ, అది కూడా కొంచెం ఫాస్ట్ బీట్, శ్రేయా ఘోషాల్ గారు పాడింది, అది ఒకసారి పాడతాను. విడుమొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నావాడు, విడుమొండోడు అని ఊరువాడ అనుకున్న గాని మహారాజు నాకు నావాడు, ఓ మాట పెళుసైన మనసులో వెన్న రాయిలా ఉన్న వాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా, చూసేకి అకిరవ్వ మదిరే ఉంటాడే నా సామి, మెత్తాని పత్తి పువ్వుల మరి సంటోడే నా సామి, గొప్ప గొప్ప ఇనాములని. ఓకే, బీట్ మెయిన్ బీట్ ప్రధానంతో మ్యూజికల్ సాంగ్, మ్యూజికల్ హిట్ ఇది. మీరు జనరల్ గా ప్రోగ్రామ్స్ చేస్తుంటారు కదా ప్రజ్ఞ, చేసేటప్పుడు మీకు
ప్రేక్షకుల నుండి ఎక్కువ ఈ పాట పాడండి అనేది ఉంటుందా? ఇంకా అంటే అన్నయ్య ఇంకోటి మనం పాడేదాన్ని బట్టి, మ్మ్. ఇప్పుడు మనం మంచి మంచి సాంగ్స్ ఎంచుకొని పాడుతుంటే ప్రేక్షకులు కూడా వాళ్ళకి కొత్తదనం వాళ్ళు కూడా అడుగుతారు, అవును. అరే వీళ్ళు ఇంత కలెక్షన్ పాడుతున్నారు, మనం కూడా ఈ సాంగ్ అడిగితే బాగుంటుంది correct. అని ముందుకొస్తారు. మామూలుగా ఇంకా పాడుకుంటూ వెళ్ళిపోతే అది అంటే కలెక్షన్ కూడా ఇంపార్టెంటే, మనం ఏం మన సాంగ్ collections పాడుతున్నాం బట్టి అనేది కూడా ప్రేక్షకులు వీళ్ళ దగ్గర ఉంది ఏదో stuff టేస్ట్ ఉంది, నా స్టఫ్ ఈ పాట ఉంది అని అయితే పాడొచ్చు, తెలుసుకున్నప్పుడు వాళ్ళు పాడతారు. ఖచ్చితంగా వచ్చి అడుగుతారు. మేము మాక్సిమం వాళ్ళు అడిగిన పాటలు పాడడానికే ట్రై చేస్తాం ఆల్మోస్ట్. వాటిల్లో మెలోడీ ఇంకా మంచి మెలోడీ సాంగ్ ఏదైనా ఉంటే? మెలోడీ సాంగ్స్ అంటే చుట్టమల్లే న్యూ సాంగ్ New song ఆ? న్యూ Okay. సాంగ్. ఆ. చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీ లోకమే నామై మరపు, చేతనైతే నువ్వే నన్నా పూరా, నా నిద్ర కులాసా నీ కలలకిచ్చేసా, నీ కోసం వయసు వాకిలి కాసారా, నా అసలు పొగేసా నీ గుండెకు ఇచ్చేసా, నా రాకకు రంగం సిద్ధం చేసా, ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది, పుడతనే నీ పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది, వయ్యారం బోణి కట్టింది, గోరింట పెట్టింది, సామికి మొక్కులు కట్టింది, చుట్టమల్లే చుట్టేస్తాంది, చుట్టేస్తాంది, చుట్టమల్లే చుట్టేస్తాంది, అరరరే చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు. సూపర్. రీసెంట్ గా వచ్చిన దాంట్లో నా చాలా ఫేవరెట్ సాంగ్. సాహిత్యానికి సంబంధించి అవును. అద్భుతమైన సాహిత్యం, అవును. ట్యూన్ కూడా చాలా ప్లసెంట్గా సాంగ్ విన్నట్టు. అవును. అంటే కాన్సెప్ట్ ఏమై ఉంటుంది అది? కాన్సెప్ట్ అంటే అమ్మాయి లవ్లో పడినప్పుడు అబ్బాయి గురించి తెలిసినప్పుడు ఆ లవ్ అనేది ప్యూర్ అని తెలిసినప్పుడు ఈ అమ్మాయి తను అనుభవిస్తుంది ఆ ప్రేమని. సో అదే ఈ మధ్య సాహిత్యపరంగా కూడా మంచి మంచి సాంగ్స్ అవును అవునండి. సో ప్రజ్ఞ, ఇప్పుడు మీరు హైదరాబాద్లో చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అవునండి. ఎలాంటి ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి? అంటే జనరల్గా ఇప్పుడు అంతా ర్యాప్, ఇప్పుడు కల్చర్ మారిపోయింది. బ్యాండ్ స్టైల్ అని ఉంటుంది, మామూలుగా ట్రెడిషనల్ సాంగ్స్ ఉంటాయి, మళ్ళీ అన్నమాచార్య కీర్తనలు సపరేట్గా ఉంటాయి. నేను అన్ని వర్గాల్లో నేను పార్టిసిపేట్ చేస్తాను. అన్నమాచార్య కీర్తనలు రీసెంట్గా 2-3 జరిగాయి, మొత్తం భక్తి పాటలే అన్నమాచార్య కీర్తనలు. బ్యాండ్ స్టైల్ అంటే మన ఉన్న సాంగ్సే కొంచెం డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేయడం బ్యాండ్ స్టైల్ అంటే ఫ్రీ స్టైల్ అన్నమాట. ఒక బ్రాండ్ పడకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ చాలా అవుతున్నాను. అంటే కొంతమంది మేము ఈ సాంగ్సే పాడతారు అనేది ఒక పడుతుంది. కాదు, ఈ అమ్మాయి అన్ని పాటలు పాడగలుగుతుంది అన్న పేరు కూడా ఉంది. ఛాన్సెస్ కూడా రావచ్చు, వస్తుంటాయి. అవును, అది చాలా ప్లస్ పాయింట్ కూడా సింగర్కి. అన్నమాచార్య కీర్తనలు అంటే మరి మన ప్రేక్షకులకు కూడా ఒకటి ఏమన్నా అవకాశం ఉంటుందా? చిన్న పల్లవి చరణం అన్నమాచార్య కీర్తన. నారాయణచ్యుతానంద గోవింద హరి సారముగ నీకునే శరణంటిని, నారాయణచ్యుతానంద గోవింద హరి సారముగ నీకునే శరణంటిని, సారముగ నీకునే శరణంటిని, చలువయును వేడియును నటల సంసారంబు తొలగు సుఖమొక వేళ దుఃఖమొక వేళ, చలువయును వేడియును నటల సంసారంబు తొలగు సుఖమొక వేళ దుఃఖమొక వేళ, ఫలములివే ఈ 2 పాపములు పుణ్యములు పులుసు దీపును కలిపి భుజించినట్లు, పలుకునివే ఈ 2 పాపములు పుణ్యములు
పుణ్యములు ఒకరు దీపము కలిపి భుజించినట్లు నారాయణచ్యుత నంద గోవింద హరి సారముగ నీకునే శరణంటిని. నారాయణచ్యుత నంద గోవింద హరి సారముగ నీకునే శరణంటిని. పగలు రాత్రుల రీతి బహుజన్మ మరణాలు తగుమేను పొడచూపు తనుదానే తొలగు. పగలు రాత్రుల రీతి బహుజన్మ మరణాలు తగుమేను పొడచూపు తనుదానే తొలగు. నగియించునొకవేళ నలగించునొకవేళ ఒగరు కారపు విడెము బించినట్లు. నగయించునొకవేళ నలగించునొకవేళ ఒగరు కారపు విడము బించినట్లు నారాయణచ్యుత నంద గోవింద హరి సారముగ నీకునే శరణంటిని. నారాయణచ్యుత నంద గోవింద హరి సారముగ నీకునే శరణంటిని. సారముగ నీకునే శరణంటిని. శరణంటిని శరణంటిని. సో ఈరోజు మన శరత్ టాక్ షోకి వచ్చి తన చాలా బిజీగా ఉన్న టైంలో కూడా సరదాగా మనతోటి గడిపినందుకు ప్రజ్ఞకి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని శరత్ టాక్ షో తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి బిజీ కావాలి, మంచి సింగర్గా పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ప్రజ్ఞ. ఈరోజు శరత్ టాక్ షోలో భాగంగా మన స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అన్నయ్య. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే అనుకోకుండా కలిసాము, అనుకోకుండా మీతో కలిసి ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. మా అన్నయ్య చాలా సంతోషించారు, అంటే ఇక్కడికి వస్తున్నానంటే అన్నయ్యని కలుస్తున్నానని ఒక సంతోషం ఉంటుంది. థ్యాంక్ యూ అన్నయ్య, మీతో కలిసి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రజ్ఞ, నేను సింగర్. మా అన్నయ్య శరత్ అన్నయ్య మంచి తన ఛానల్లో మంచి ఇంటర్వ్యూస్, మంచి మంచి పాడ్కాస్ట్లు చేస్తున్నారు. సో సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ శరత్ టాక్ షోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.